అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సరస్వతి పుష్కరాల గురించి మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. అసలు పుష్కరాలు ఎందుకు జరుగుతాయి, సరస్వతి పుష్కరాలు ఎప్పుడు జరుగుతాయి, సరస్వతి పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి, సరస్వతి అనేది గొప్పతనం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ వీరభద్రరావు మామల్లిపల్లి ప్రెజెంట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మా వీడియోని పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని విషయాలని తెలుసుకుందాం. డివోషనల్ అండ్ కల్చరల్ ఆల్ మై వీడియోస్. మొదటిసారిగా సరస్వతి పుష్కరాలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయం తెలుసుకునే ముందు పుష్కరాలు అసలు ఎందుకు జరుగుతాయి ఆ విషయం తెలుసుకుందాం. పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేసేట. ఆ తపస్సుకి, ఆ భక్తికి శివుడు మెచ్చుకున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆయనని వరం కోరుకోమన్నట్ట. అప్పుడు పుష్కరుడు ఏమన్నాడంటే, జీవులు చేసినటువంటి పాపాలతోటి నదులన్నీ కూడా అపవిత్రమవుతున్నాయి. మరి నదులు అపవిత్రమైతే ప్రజలు సుభిక్షంగా ఉండరు కదా. మరి నదులన్నీ కూడా పవిత్రమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారు కదా. అందువలన నా శరీర స్పర్శ చేత పవిత్రమైనట్లు ఆ వరం ఇవ్వమని కోరుకున్నట్ట. ఆ విధంగా అప్పుడు శివుడు, నువ్వు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుంది, ఆ నదిలో స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారు అని వరం ఇచ్చినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. మరి ఈ బృహస్పతి ఏడాదిలో ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయి. మరి ఈ సరస్వతి పుష్కరం అనేటువంటిది సరస్వతి నదికి జరిగే పండుగ. ఇది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది. మరి అదేవిధంగా సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించేటువంటి అంతర్వాహినిగా, అదృశ్య నదిగా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఆచరిస్తారు. బృహస్పతి ఏడాదిలో ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి ఆ నదికి పుష్కరాలు వస్తాయి. 12 రాశుల్లో చేరినప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. తొలి 12 రోజుల్ని ఆది పుష్కరాలని, చివరి 12 రోజుల్ని అంచు పుష్కరాలని అంటూ ఉంటారు. అలాగా ఈ పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. అలా బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు ఈ సరస్వతి పుష్కరాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు సరస్వతి నది గొప్పతనం ఏంటి తెలుసుకుందాం. సరస్వతి నది ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి ప్రధానమైన నది. ఇది ఋగ్వేదంలో పేర్కొన్న 7 సింధు నదులలో ఒకటి. ప్రయాగ్రాజులోని గంగా, యమున, సరస్వతి నదులు కలిసి ప్రవహిస్తున్నాయి. అక్కడ సరస్వతి అంతర్వాహినిగా చెప్పబడింది. సరస్వతి నది హిందూ పురాణములలో చెప్పబడినటువంటి ఒక పురాతనమైన నది. మొదట్లో ఈ నది దేవతామూర్తిగానే ప్రారంభమైంది. తరువాత కాలంలో విశిష్టమైనటువంటి దేవతాశక్తిగా గుర్తింపు పొందింది. ఋగ్వేదంలోనూ మిగతా వేదాల్లోనూ ప్రస్తుత కాలం నాటి నదులు, ప్రాచీన నదులను స్తుతించడం కనపడుతుంది. మరి ఋగ్వేదంలోని నదీ స్తుతి మంత్రభాగం సరస్వతి నది తూర్పున, యమున పశ్చిమాన శతధృ నది అంటే సట్లెజ్ నడుమ ఉన్నట్లు వర్ణించింది. మరి శాటిలైట్ తీసిన చిత్రాలు సరస్వతి నది గమనాన్ని మరింత స్పష్టంగా చూపించాయి. ఋగ్వేదంలో సరస్వతి నదిని అన్నింటికంటే ఉత్తమమైన నదిగా కీర్తించారు. దీనిని 7వ నదిగా, వరదలకు తల్లిగా అంటే వరాలు ఇచ్చే తల్లిగా అన్నమాట, గొప్ప నదీమ తల్లిగా, ఉత్తమ దేవతగా, ఉత్తమ నదిగా కీర్తించారు. ఇంకా ఋగ్వేదంలో సరస్వతి సప్తసింధుం అని అంబితమే, నదితమే, దేవితమే, సరస్వతి అని స్తుతించారట. దీన్ని బట్టి సరస్వతి నది ప్రాముఖ్యత అర్థమవుతోంది. దివ్య జలాలను రక్షించే నది దేవత అని సరస్వతి ఆవిర్భావం గురించి ఋగ్వేదంలోని శ్లోకంలో ప్రస్తావించబడింది. స్కంద పురాణం ప్రకారం సరస్వతీ నది బ్రహ్మ నీటి కుండ నుండి ఉద్భవించి
హిమాలయాలపై ఉన్నటువంటి పిప్పల వృక్షం నుంచి ప్రవహిస్తోంది. వామన పురాణం ప్రకారం సరస్వతి నది పిప్పల వృక్షం నుంచి పెరిగిందని చెప్పడం జరిగింది. మరి పుష్కరాలు, ఈ సరస్వతి పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మానా గ్రామంలో ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. అలాగే కాళేశ్వరంలోని గోదావరి ప్రాణహిత అంతర్నదిగా ఉన్నటువంటి అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నది కలిసి తెలంగాణలో కాళేశ్వరంలో మనకి ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. అదేవిధంగా త్రివేణి సంగమంలో అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివేణి సంగమంలో కూడా ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. అక్కడ సోమనాథ్ క్షేత్రానికి దగ్గరలో ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. అలాగే ఇంకా రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కర సరస్సు ఏదైతే ఉందో అక్కడ బ్రహ్మదేవుని ఆలయం ఉన్నటువంటి అక్కడ కూడా ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి ఇంతవరకు ఈ పుష్కరాలు జరుగుతున్నాయి అంటే మే 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు అంటే 2025వ సంవత్సరం మే 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో త్రివేణి సంగమం అనే పేరు పొందినటువంటి సోమనాథ్ క్షేత్రం ఎక్కడైతే ఉందో ఆ సోమనాథ్ క్షేత్రంలో ఈ సరస్వతి పుష్కరాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అక్కడ కూడా సరస్వతి పుష్కరాల్లో ఆ 12 రోజుల్లో స్నానం చేసి పునీతులు కావచ్చు. అలాగే రాజస్థాన్లో కూడా ఈ సరస్వతి పుష్కరాలు మే 15 నుంచి మే 26 వరకు జరుగుతాయి. అక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కర సరస్సు ఏదైతే ఉందో ఆ పుష్కర సరస్సులో కూడా ఈ సరస్వతి పుష్కరాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అది కూడా చాలా ప్రసిద్ధమైన ప్రదేశము. అక్కడ బ్రహ్మదేవుని ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా చాలామంది భక్తులు వెళ్ళి పుష్కర స్నానాలు చేయవచ్చు. అలాగే 3వ ప్రాంతమైనటువంటి సరస్వతి పుష్కరాలు జరిగిన ప్రదేశం సరస్వతి ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్కి 3 కిలోమీటర్ల దూరంలో మానా గ్రామం ఉంది. అక్కడ కూడా ఈ పుష్కరాలు జరుగుతాయి. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో మానా గ్రామం ఉంది. ఈ నదిని అంబితమే నదితమే దేవితమే సరస్వతి అని వర్ణించారు. ఈ మానా గ్రామం దాదాపు 3200 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే 10,500 అడుగుల ఎత్తులో ఉంది. సరస్వతి నది భూమిలోకి అదృశ్యమవుతుంది. ఈ సరస్వతి నది భూమిలోకి అదృశ్యమయ్యే ముందు తన గమ్యాన్ని కలుస్తుంది. యాత్రికులు ఇక్కడ సహజ సౌందర్యాన్ని చూడడానికి ఇష్టపడతారు. సరస్వతి నది గర్జించే శబ్దం దైవిక సందేశంగా భావిస్తారు. మానా నది మీద భీంపుల్ అనే సహజమైన రాతి వంతెన ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణతో ఉంది. పాండవులు ఇక్కడ ప్రయాణం చేసినప్పుడు వారికి మధ్యలో ఈ సరస్వతి నది కనిపించినప్పుడు భీముడు ఒక రాయిని ఉంచేట. అదే భీంపుల్గా చెప్పబడుతుంది. ఆ రాతి వంతెనే అది అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సరస్వతి ఆలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. సరస్వతి కుండ్ అని పిలువబడేటువంటి ఒక చిన్న హిమ నదీ కొలను నదికి మూలంగా చెబుతారు. కేశోప్రయాగ వద్ద అలకనంద నదిలో ఈ సరస్వతి నది కలుస్తుంది. అలాగే మే మరియు అక్టోబర్ మధ్య ఈ సరస్వతి నదిని సందర్శించడానికి ఉత్తమ సమయమని చెబుతారు. కాళేశ్వరంలోని ప్రాణహిత అనేది గోదావరి నది అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తున్నాయని ఒక నమ్మకంతో అక్కడ కూడా సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. ముక్తేశ్వరలింగానికి ఉన్నటువంటి నాసిక రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా బయటికి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నదీ రూపంలో గోదావరి ప్రాణహిత నదుల్లో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడడం సరస్వతి గుప్తకామినిగా ప్రవహించడం జరుగుతోంది. అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి. సరస్వతి క్షేత్రం పెద్దల పిండ ప్రదానికి ముఖ్యమైనటువంటి క్షేత్రం అయ్యింది. సరస్వతి పుష్కరాలను తెలంగాణలోని కాళేశ్వరం దగ్గర కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో నిర్వహిస్తారు.
ఆదిలాబాద్ నుండి వచ్చేటువంటి ప్రణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. అంతర్వాహినిగా సరస్వతి నది కలిసి 12 రోజుల పాటు ఇక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి. పురాతన కాలంలో యముడు మనుషుల పాపాలను తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివుని ప్రార్థించేట. శివుడు యముని కోరికను మన్నించాడు. అలా కాళేశ్వర క్షేత్రంలో ఒకే పానవట్టం మీద ఒకటి శివలింగం, రెండవది యమలింగం ఉంటాయి. ఈ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అంటారు. పుష్కర స్నానం చేయడం వల్ల అశ్వమేధ యాగం ఫలితం లభిస్తుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా మొత్తం సరస్వతి పుష్కరాలు మే 15 నుంచి మే 26 వరకు జరుగుతున్నాయి. ఈ 4 చోట్ల ఎక్కడ పుష్కర స్నానం చేసినా అత్యద్భుతమే. ఎవరికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో వాళ్ళు సరస్వతి పుష్కర స్నానం చేయవచ్చు. ఆ సరస్వతి పుష్కర స్నానం చేసి వారు అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వారికి లభిస్తుంది. అలాగే మన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఇంకే తప్పకుండా అందరూ కూడా ఈ పుష్కర స్నానం చేసి దగ్గరలో ఏ నది ఉంటే అక్కడ ఈ 4 ప్రాంతాల్లో ఎక్కడైతే అక్కడ ఈ పుష్కర స్నానం చేసి పునీతులు అవ్వండి. మీ వీరభద్రరావు, మామిళ్ళపల్లి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం సాయిరామ్, ఓం నమఃశివాయ. మా ఛానల్ని తప్పకుండా అందరూ పూర్తిగా చూడండి. ప్రతి వీడియోని పూర్తిగా చూడండి. డివోషనల్ అండ్ కల్చరల్ ఆల్ మై వీడియోస్. ధన్యవాదాలు.